నీ ఉద్యోగం పోతుందంటున్నారా? నీ కష్టం వృధా అంటున్నారా? నీ విలువ ఒక మిషన్ కంటే తక్కువ అంటున్నారా? అలా అనే వాళ్ళకి ఒకటే ప్రశ్న, నీ గుండెను కూడా ఏఐ తయారు చేసిందా చెప్పు. ఇలాంటి నిజాల్ని మొహం మీద కొట్టే ఛానల్ ఒక్కటే తెలుగు ఎఫ్జెడ్ ఫ్యాక్ట్స్. ఇక కథలోకి వెళ్తే, ఒక కుర్రాడు చీకట్లో మొబైల్ స్క్రీన్ చూస్తూ కూర్చున్నాడు. నోటిఫికేషన్ వచ్చింది, ఏఐ విల్ రీప్లేస్ 40% జాబ్స్. వాడి చేతులు వణికిపోయాయి. నా డిగ్రీకి విలువ ఉందా? నా కష్టానికి విలువ ఉందా? రేపు నా ఉద్యోగం ఉంటుందా అని తనను తానే ప్రశ్నించుకున్నాడు. ఇంట్లో నాన్న చెమట వాసన, అమ్మ కళ్ళల్లో ఆశ, ఇవన్నీ గుర్తుకొచ్చాయి. నేను ఫెయిల్ అయితే వీళ్ళని ఎవరు కాపాడతారు అని వాడి లోపల ఏదో తెలియని ఒక ఆలోచన, ఒక బాధ. అప్పుడే బయట ఎవరో నవ్వుతున్నారు. ఏఐ వచ్చేసిందంట, మనం ఇంకా పనికిరాము అని మాట్లాడుకుంటున్నారు. టైం పాస్ చేసేవాళ్ళు ఎన్నో కామెంట్స్ చేస్తూ ఉంటారు. వాళ్ళ నవ్వుల్లో విషం ఉంది. ఆ విషం కుర్రోడి గుండెల్లో దిగింది. కానీ అదే క్షణంలో వాడి లోపల ఒక అగ్ని రేగింది. ఏఐ వస్తే ఏంటి? ఏఐకి నా ఆకలి తెలుసా? ఏఐకి నా అమ్మ కళ్ళల్లో ఆశ అర్థమవుతుందా? ఏఐకి మా నాన్న చెమట వాసన తెలుస్తుందా? ఇలాంటి ఆలోచనలు వచ్చాయి. అప్పుడే వాడికి అర్థమైంది, మిషన్ వేగంగా పనిచేస్తుంది, కానీ మిషన్కి గుండె లేదు, మిషన్కి ఆకలి లేదు, మిషన్కి అవమానం తట్టుకునే ఓపిక లేదు. ఆ రాత్రే అతడు డిసైడ్ అయ్యాడు, ఏఐని తిట్టడం కాదు, ఏఐని వాడడం నేర్చుకుంటా. రీప్లేస్ అవ్వడం కాదు, రీప్లేస్ చెయ్యనంత పవర్ఫుల్గా మారతా. తనకు వచ్చిన ఆలోచనల నుంచి రోజు తెల్లవారుజాము లేచేవాడు, చదివేవాడు, ఫెయిల్ అయ్యేవాడు, మళ్ళీ లేచేవాడు, మళ్ళీ చదివేవాడు, మళ్ళీ ఫెయిల్ అయ్యేవాడు. అందరూ నిద్రపోతే తను మాత్రం భవిష్యత్తు కట్టుకుంటూ ఉండేవాడు. జనాలు నవ్వేవారు, ఏం చేస్తున్నావు అని ఎగతాళి చేసేవారు. ఏఐ ముందు మనిషి ఎవరు అని అందరూ చులకన చేసేవారు. వాడు మాత్రం నవ్వలేదు. నిశ్శబ్దంగా తన చెయ్యాల్సిన పని చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఎందుకంటే అతనికి తెలుసు, నిశ్శబ్దంగా తయారైన సింహం గర్జిస్తే ఊరంతా కంపిస్తుంది అని. ఈరోజు ఏఐ నీ ఉద్యోగం తీసుకుంటుందేమో, కానీ రేపు ఏఐని ఆదేశించేది నువ్వే అయితే, ఈరోజు నీపై నవ్వుతున్నవారు రేపు నీ పేరు వినగానే నోరు మూసుకుంటారు. గుర్తుపెట్టుకో, మనిషి భయపడితే చచ్చిపోతాడు, మనిషి లేస్తే చరిత్ర రాస్తాడు. ఈ యుద్ధం ఏఐతో కాదు, నీ లోపల ఉన్న అలసత్వంతో, నీ లోపల ఉన్న భయంతో, నీ లోపల ఉన్న నాతో కాదు అనుకునే ఆలోచనతో. ఈ మాటలు నీ గుండెల్లో తగిలితే ఈ వీడియోని షేర్ చేసి కామెంట్ చేయి, నేను రెడీ అని కామెంట్లో రాయి. ఇంకా ఇలాంటి మాస్ మోటివేషన్స్ కావాలంటే తెలుగు ఎఫ్జెడ్ ఫ్యాక్ట్స్ని సబ్స్క్రైబ్ చేసుకో. చివరగా ఒక్క మాట, ప్రపంచం మారుతుంటే నువ్వు మారకపోతే నువ్వు మిగిలిపోతావు, కానీ నువ్వు మారితే ప్రపంచమే నీ వెనక నడుస్తుంది. ఏఐ యుగం వచ్చిందా? సూపర్! ఇప్పుడు మనిషి రాజు అవ్వాల్సిన టైం వచ్చేసింది అని అర్థం. జై హింద్.